గురించి ఏమైనా ఆలోచించినా? ఏం గురించి? నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తున్నా కదా. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకోకమని ఫస్టే చెప్పినా నీకు. నువ్వు లేకుంటే నాకు లైఫే లేదు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చెప్పినా నీకు ఎన్నిసార్లు చెప్పినా, ఒకసారి రెండుసార్లు ఎన్నిసార్లు చెప్పినా పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకోక నా మీద అని చెప్పినా నీకు. నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తున్నా కదా. చెప్తే వినాలి అని చెప్పిన. నా బిడ్డ కనబడతలేదు, నీ తమ్ముడు కనబడతలేడు. చెప్పు నీ బిడ్డకు నాకు ఏమున్నా అన్న? రాకేష్ రారా బాబు, ఎంతసేపు ఇంట్లోనే ఉంటావు ఇంద్రా? ఎటు పోదామరా మరి? ఫస్ట్ టీ తాగాం రా బాబు. అన్న రెండు సాయి. ఇంకా ఏంట్రా సంగతులు మరి? ఏమున్నది సంగతులే. ఎటు పోదాం మళ్ళా? ఇలా బాయికాడ పని ఉందిరా, బాయికాడికి పోవాలి. మళ్ళీ బాయ్ కాడి మళ్ళీ వస్తాన్నారు, ఇక చూసుకోవాలి కదా పని ఉన్నప్పుడు. చెప్తే అప్పుడు తినొస్తుగా నేను. ఏమే మా సాయంత్రం కలవచ్చులో ఏముంది, పని అయిపోయిన తర్వాత. ఏం పని ఉంది? వాళ్ళు కైకిలోళ్ళు వస్తారు, ఇక చూసుకోవాలి. చెప్పి మనం చేయకుండా నిలబడితే వేరే ఉంటుంది కదా. ఎండ కొడుతుంది. మంది అల్పిస్తున్నావారా? సల్తూరు పొద్దునే వచ్చి సల్మాన్ చెప్పిన. సల్తూరుగా అని చెప్పిన వాడు ఇద్దరు ఉన్నారుగా. గడ్డి వేయలేదేమో దీనికి వాళ్ళు. పొద్దున తీసుకుపోయిండు పాలు, తీసుకుపోరా అని చెప్పిన. మబ్బుల్ని టైం అయింది కదా, ఇటుకపోతాడు. ఇక పంపించినావా? గడ్డి వేయలే మరి. గడ్డి ఇక వస్తాడు ఇప్పుడు. ఇద్దరే వచ్చిరారు కైకిలోళ్ళు. ఇద్దరు చల్లుతారు కదా. ఆ మడి కింది మడి రెండు చల్లితే అయిపోతుంది. ఇది అయిపోయిందా కింద? ఇది అయిపోయింది. గాడి మీద పక్క వస్తుండా ఫంక్షన్ తీస్తుండా? ఏ వాంతం తలకాయ నొప్పున్నది రా బాబు. వాడు వస్తలేడు, మెయింటైన్ చేస్తాడు సరిగ్గా. ఏ వాడు వస్తారు, వాడు రోజు తాగి ఉంటాడు, ఎప్పుడు చూసినా తాగిపోతున్నాడని. వాంతం వేయడం పెట్టాడు, నడవై వాంతని. బాగా నీళ్ళనే పెడతాను, పెడతలేడు వాడు పోసుకున్నాక వీడికి పెడతాడు. గుర్తుంటే పెడతాడు. మంచోని పట్టినావు. ఆకలి అవుతుంది పాని. మరి ఏం చేద్దాం, చూసేకాడికి చూసుకున్నాంగా. అంతే. కూర్చో రాకేష్. బాగానా? బక్క అయిపోతున్నా. బయట వేసినా పోయినా వార్త పొలం గట్ట మంచి వాడుతుందా? ఇలా ఎన్ని పాలైన పంపించినావు? 120 లీటర్స్. 120 150 ఇవ్వాలి కదా. అయితే 2 గేదెలు చూస్తున్నట్టున్నాయి నాన్న. అది సరిగ్గా మెయింటైన్ చేస్తలేడు వాడు. మొన్న కూడా అవి గడ్డి కూడా సరిగ్గా మెత్తలేవు, నెమరు ఎత్తలేవు సరిగా. ఒకసారి ఆయన తీసుకొచ్చి చూంచు. అది ఊరియా కొట్టినావా? ఎన్ని బస్తాలు ఇచ్చిండు? 4 బస్తాలు. 4 ఇచ్చిండు. మొన్న రాపిత్తి కదా అవి. అయితే ఇప్పుడు సరిగ్గా వస్తలేదంట యూరియా. అందుకే ఊరియాతో పరిశాన్ ఉందా ఎవరంతా. అక్కడ మొన్న మన ఫంక్షన్ హాల్ అదంతా ఏందో మెయింటెనెన్స్ సరిగా లేదు, చూసుకుంటలేవా పోతలేవా? నేను వెళ్తున్నా నాన్న. మనం పెట్టిన ఆయన సరిగ్గా చూడట్లేదు. అరే వాడు తాగి పంటుండవు అని. వాటర్ చూసుకోవట్లేదు, కరెంట్ చూసుకోవట్లేదు, మొత్తం ఎక్కడిదక్కడే ఉంది, క్లీన్ చేస్తలేడు. అరే రాకేష్ చూడ పని ఉంటే చూడాలి మంచిని. మంచిగా చూడు పెట్టది. చేస్తారు లేరా? వాళ్ళు లేకుంటే ఎవరు చేస్తారు? ఎప్పుడు పని పని అంటుంటావు. చేస్తారు తీ, వాడే చేస్తారు తీ. మన్మన్న వరకు కోపం వస్తుంది. వాడు ఏమన్నా కుడుతున్నా తిడుతున్నా మంచిగా పని చేసుకోమంటున్నావు కదా. పని చేయమని చెప్తున్నా, నన్ను తిట్టలే మీరు చెప్తున్నా కదా. ఇవాళ నేనే రేపు నా కొడుకు అట్లా కావాలని కదా నా బాధ. మన్మన్న ఒక్క మాట అనేది. సరే తిన్నావు బిడ్డ? తినిపోరు, అన్నం తినిపోరు. అరే రాకేష్ నువ్వు కూడా తినిపో. రేణుకా వీళ్ళకి అన్నం పెట్టు. ఇక తుడుచుకోతావు వేసుకో. నా గురించి ఏమైనా ఆలోచించినా? ఏం గురించి? నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తున్నా కదా. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకోకమని ఫస్టే చెప్పినా నీకు. నువ్వు లేకుంటే నాకు లైఫే లేదు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చెప్పినా నీకు ఎన్నిసార్లు చెప్పినా, ఒకసారి రెండుసార్లు ఎన్నిసార్లు చెప్పినా పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకోకు నా మీద అని చెప్పినా నీకు. నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తున్నా కదా. చెప్తే వినాలి అని చెప్పిన.
నువ్వు లేకుంటే నేను ప్రతి క్షణం నీ ఆలోచనలే నాకు. నేను ఎవరిని? మీ అన్నయ్య ఫ్రెండ్ని. అంటే నేను కూడా అన్నయ్య లాగానే. నువ్వు అట్లా చూడొద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు? ఒకసారిగా 2 సార్లు ఎన్నిసార్లు చెప్పినా నీకు? అర్థమైతలే చెప్తే నీకు. నేను అన్నయ్య ఫ్రెండే కావచ్చు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నీ మంచితనం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. పిచ్చా నీకు? పిచ్చి ఆలోచనలు మానుకో. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా నువ్వంటే నాకు ప్రాణం రా. నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోను. నువ్వు ఎంత చెప్పినా నీ ఆలోచనలు మానుకోవా? మానుకోను నేను. రాదా నేను కిరాణా షాప్ పోతా. తొందరగా రండి, వంట అయింది తినడానికి తొందరగా. సరే మంచిది. మల్లేష్ అన్నా అంత బాగేనారా? అంత మంచిగా ఎప్పుడు వచ్చినవే? నిన్న వచ్చిండ్రా? ఇక చాలా రోజులు అయినా కనబడక. వేరే పని మీద పడకిన్నా. అంత మంచిదేనా? రేపు ఎల్లుండి వెళ్ళిపోతా. అంత మంచిదేరా? ఇప్పుడు ఏం కావాలి? సిగరెట్ ప్యాకెట్. సిగరెట్ ఓకేరా? సరే మంచిది. అప్పుడు వెళ్దాం. సరే సరే. ఇందు నాకు వేరే పని ఉంది, పొలం దగ్గరకు వస్తా ఉంటావు. ఎంత లేట్ అవుతుంది చూడు. వస్తున్నా కదా అన్నయ్య, 10 ఎందుకు అరుస్తావురా? ఓకే నీకో నాకు ఎప్పుడు ఇదే తల నొప్పి. ఇంత లేట్ అయింది, నేను బయటకు పనికి పోవాలంటే. హలో రాకేష్, ఏడున్నారా? ఇక బైక్ ఉన్నారా? ఇక చెలగిట్లో వచ్చినాం దా. బిజీ ఉంటావు ఇంద్రా. తినలే, ఈ ఫంక్షన్ హాల్ దగ్గర కొద్దిగా పని ఉంది, నేను పోయేస్తా ఉండు. ఎందుకంత ఓరక్షణ చేస్తున్నావు? చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు. నీకోసం నేను ఎంత బాగా రెడీ అయినా. ఏమైంది? నా కోసం ఎందుకు రెడీ అయినావు అసలు? నీకు తెలియదా నేను ఎందుకు రెడీ అయినా నీకోసం? చిన్నప్పటి నుంచో చూస్తున్నాను నేను నిన్ను. నువ్వు పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు. మీ అన్న ఫ్రెండ్ నేను, అట్లా చూడొద్దు ఎప్పుడు, తప్పు. ఆ మాట అనకు నువ్వు. నేను చిన్నప్పటి నుంచో చూస్తున్నాను అంటే నాకు ఇష్టం. పిచ్చి ఆలోచనలు మానుకో. మీ అన్నయ్య వస్తుండో నేను పోతున్నా. రే వినా, నేను వెళ్తున్నారా? ఆగరా బాబు, నేను కూడా వస్తున్నా. వచ్చే నేను వెళ్తున్నారా? అమ్మా ఇందు రా, వెళ్దాం. ఏమ్రా బాబు, నేను కూడా వస్తున్నా అంటే ఆగుతలేవు. అరే రాకేష్, ఏమైందిరా డల్గా అనిపిస్తున్నావు? ఏం చెప్పాలరా, మా ఫ్రెండ్ కానీ చెల్లి ఉంది కదా, అన్నయ్య కానీ చెల్లి, నన్ను లవ్ చేస్తుందంట. లేపుకొని పెళ్లి చేసుకొని అంటుంది. నేను ఏం చేయాలో అర్థమవుతలేదు. తీసుకోదామంటే మన ఫ్రెండ్షిప్ ఖరాబ్ అయిపోతుంది కదా, నేను ఆలోచిస్తున్నా. ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు అసలు. నేను లేకపోతే చనిపోతా అంటుంది, సూసైడ్ చేసుకుంటాను అంటుంది. పిచ్చిలేస్తుంది, నాకు ఏం చేయాలో అర్థమవుతుంది. అరే రాకేష్, మనం ఎవరినో ప్రేమించడం గొప్ప కాదురా. మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం రా. అలాంటి అమ్మాయిని వదులుకోకురా. ఫ్రెండ్ చెల్లెలు మామ, ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు అసలు. ఫ్రెండ్ చెల్లెలే కావచ్చురా, కానీ నువ్వు లేకపోతే చేస్తా అంటుంది కదా. అలాంటి అమ్మాయి దొరకడం అదృష్టమే కదరా. అరే ఓ విషయం చెప్పాలన్నారా, గజ్వెల్లో మా మిత్రుడు ఉంటాడు రా. వాడిని ఫోన్ చేసి చెప్తా, నువ్వు ఈమెను తీసుకుని వెళ్ళు.
దగ్గరుండి అతనే మీ పెళ్లి చేయిస్తాడురా. ఇక ఇక్కడ గొడవలు అంటావా? వారం రోజులు సర్దుకుంటాయిరా, అంతే. మామ నిజమా? అరే టెన్షన్ తీసుకోకురా, మై హూనా, నువ్వు పద. సరే మామ. హలో రాజు. చెప్పురా నరేష్. ఇదిగో మా ఫ్రెండు రాకేష్ వాళ్ళు ఒక అమ్మాయిని ప్రేమించిండు, నీ దగ్గర పంపిస్తున్నా. కొద్దిగా షెల్టర్ ఇచ్చి మనం మంచిగా చూసుకో. సరే సరే. నరేష్ గారు ఫోన్ చేసిండు నాకు, ఈ ఇల్లు మనదే, ఇక్కడ ఉండు, ప్రాబ్లం ఏం లేదు. సరే సరేనా? సరే. ఇందు రాజన్న మనకు సెంటర్ ఇచ్చిండు, చాలా సంతోషం కదా. మనం పెళ్లి చేసుకుందాం రా, నీకేం టెన్షన్ ఉండదు, నాకేం టెన్షన్ ఉండదు. మన ఫ్యామిలీ అందరూ ఒప్పుకుంటారు. నీ మీద చేయాలన్నా కానీ భయపడతారు. మీ అన్నయ్య నా ప్రాణ స్నేహితుడు, నేను తీసుకొచ్చి ఇప్పటికే గిల్టీ ఫీలింగ్ ఉంది నాకు. ఇప్పుడు పెళ్ళి అంత వద్దు, మీ అన్నయ్య నువ్వు అందరిని ఒప్పించుకునే పెళ్లి చేసుకుందాం మనం. అప్పటిదాకా ఓపిక పట్టు, సరేనా? ఇప్పుడు ఏముంది, కోపం ఉన్నది, 4 రోజులు అయితే కోపం అవుతుంది, అన్నీ పోతాయి. అప్పుడు పోయి పెళ్లి చేసుకుందాం, ఒప్పించుకోండి, సరేనా? సరే రా, నీ ఇష్టం, నువ్వు అంతా చెప్తున్నావు కదా. సరే. అరే నరేష్, ఏంటిదిరా నీకు రాకేష్ ఇట్లా కనిపించింది ఏమన్నా? ప్లీజ్ రా, కొంచెం కనిపిస్తే చెప్పురా. ఇంట్లో అందరు బాధతో ఉన్నారు. నానమ్మ అయితే మొత్తం మంచం నుంచి లేస్తలేదురా. ప్లీజ్ నీకు తెలిస్తే చెప్పురా. మొన్న నా దగ్గరకు వచ్చిండ్రా, మీ చెల్లెని ప్రేమిస్తున్నా అన్నాడు. అయితే నేను గచ్చివేలు మా ఫ్రెండ్ ఉన్నాడు, మన దగ్గరికి పోండ్రా అని చెప్పిండ్రా. మన చెల్లెను ఆ రాకేష్ గారు తీసుకుని పోయినట్టునే. ఏంద్రా ఏమంటున్నావు? నరేష్ గారు ఇప్పుడు ఇప్పుడే నాకు ఆడ కనిపించిండు. నడు నేను చేసుకుంటాం, మన సంగతి చూద్దాం. ఇదేనారా చిల్లర వాళ్ళతో దోస్తాను చేసుకుంటా? నడు రై రే మల్లిగా రే. ఏమైందా? రాకేష్ రెడీ. మా తమ్ముడు ఏడున్నాడన్నా? నీ కొడుకు వచ్చి పొద్దున తీసుకుపోయిండు, నిన్న సాయంత్రం నుంచి కావడతాడు మా తమ్ముడు. అరే నాకు అబద్ధం మాట్లాడే అవసరం లేదన్నా. అసలు ఏమైంది? అరే ఏం రాకేష్, నువ్వే పొద్దున తీసుకుపోద్ది కదా నిన్న సాయంత్రం నుంచి కనబడతలేడు. అరే మళ్ళీ తోలుకుపోయి నువ్వే తోలుకుపోయి, ఎప్పుడైనా రోజు పొద్దున వచ్చి సాయంత్రం దించిపోయాడు నువ్వే. నువ్వు పొద్దున తీసుకుపోయినావు అంటే మళ్ళీ ఈ సాయంత్రం రాలేదు. నేను నిన్న సాయంత్రం నుంచే 2 ఫోన్ చేస్తా ఉంటున్నా, నిన్న నుంచే. ఏమైంది అసలు? నా బిడ్డ కనబడతలేడు, నీ తమ్ముడు కనబడతలేడు. చెప్పు, నీ బిడ్డకు నా తమ్ముడు ఏమున్నా అన్న? చెప్పాయా నువ్వు? మళ్ళీ కొత్త దోస్తం చేయకంటే మళ్ళీ కొత్త మలుపు మలుపుతుంది ఏందన్నా? అరే నీ బిడ్డకు నా తమ్ముడికి సంబంధం ఏమదన్నా? ఏముంది అసలు? ఆ ఇంటికి వెళ్తే తిన్నింటి వాసాలు లెక్క పెట్టిండు వాడు. నిన్న నుంచి కనిపిస్తలేరు ఇద్దరు. నేను పొద్దున వచ్చి దొరికిపోయిందా? ఇంత పడితే మన సాయంత్రం ఇంచలే, నిన్న పొద్దున్న రాత్రి అంతా చెప్పు. అంత ఓపిక నీకొక్కటే బిడ్డ కాదు, నా తమ్ముడు కూడా. నీకెంత ఆవేశం ఉంటుందో నాకు కూడా ఉంటది, కానీ ఉంటదన్నా. నీకు కన్న తీపి నీకున్నది. వాడు ఏడ దోషం నాకు తెలియదు, కానీ వాడిని వేటాడి వెంబడించి వాడిని నరకపోతే గుర్తుపెట్టుకో, వాడి సావు నా చేతుల్లో. నీ బిడ్డని వాడు ఒకవేళ ఏమైనా చేసినా కానీ, నా తమ్మునికి ఇట్లా ఒకవేళ ఏమైనా జరిగిందనుకో, ఆ తర్వాత నేను చూసుకుంటా, అంతే. అర్థమైందిరా అన్నా? నువ్వు ప్లాన్ చేసి వాడిని ఇల్లగొట్టి ఇడ నువ్వు కథలు చెప్తున్నావు తెలుసు నాకు. ఇగో నాకు అసలు దొంగ తిరిగి మాటలు మాట్లాడు ఉండన్నా. నువ్వు నన్ను చిన్న పంచలు చూస్తున్నావా లేదా? నన్ను కూడా చూస్తున్నావు కదా. చూస్తూనే మీరు గొప్పోళ్ళు, మేమెంతనే. వాడిని ఖచ్చితంగా వానికి నా చేతుల్లో సాగు ఉంది. నడు మళ్ళీ చూస్తాను చేసుకుంటా. ఈ అవలగాడు సోపతులు పట్టకురా పట్టకురా పోకురా అని చెప్తే వీనికి అర్థం కాదు. ఇప్పుడు అయినోళ్ళు కానోళ్ళు ఇంటి మీదకి వచ్చి లొల్లి పెట్టుకోవట్టే. ఈ ముండకొడికి ఏడున్నాడు, ఏం కథ, ఎటు వేయండు, ఇప్పుడు ఏం చేయాలి? హాయ్ బ్రో. అయితే చెప్పినా కదా నీకు, ఫోన్ చేసి కలుస్తా అని చెప్పిన కదా. అయితే మొన్న 3 days 4 days బ్యాక్ పోయిర్రు, చెల్లెను రాకేష్ గారు ఇద్దరు లేరు. ఓకే,
అయితే ఇక్కడ రాజు అని వాడు ఆశ్రయం ఇచ్చినట వాళ్ళకి. రైట్ రైట్ రైట్. పలుకుబడిన వ్యక్తి అనే వాళ్ళ బాయి ఫామ్ హౌస్ ఇక్కడనే ఉంటుంది. మీరు వచ్చినట్టు మాత్రం పొద్దున వస్తే మీకు 100% ఇక్కడనే దొరుకుతుంది మీకు. ఇదే దారిలో ఒకవేళ మిస్ అయిందనుకో మీలో ఉన్న ఒక్కరు కూడా మీరు, కానీ నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయదు. ఓకే సరే అన్న. ఇంకా ఏందిరా ఎవరు కనిపిస్తలేరా సార్ ఊళ్ళో? ఏం చేస్తారు? అవును కానీ రాకేష్ గారు అనిపించినారా మీకు? వాడు కనిపించాలి, వాడు నా చేతిలో చస్తారా ఇవాళ? వాడేనా? అయిపోయిందా వాడు ఇవాళ నా చేతిలో? మిత్ర ద్రోహి. చెప్పేది చచ్చర్రా నా కొడుకు. మామా, స్నేహం పేరుతో మోసం చేసే ప్రతి నా కొడుక్కి ఇది వీని చావుక గుణపాఠం కావాలరా. పదండి ఇక్కడ పడదాం. నానా నానా చంపేశాను నాన్న నా కొడుకుని. చెప్పాసిరా కొడుకు అంటే నువ్వేరా. అమ్మా చూడు నీ మనవాడు ఎంత పని చేశాడు. మంచి తాత పేరు నిలబెట్టినవురా. విరగడే మంచి పని చేసినవరా నాన్న. నానా ఏం చేయాలి విని? తీసుకెళ్ళి ఊరవుతో శిరమడి. హలో సార్, ఇది ఇక్కడ ఇన్సన్పల్లి చెల్లరో ఎవరో వాడి చనిపోయారు. వాళ్ళ శవం బయటికి తేలింది. మీరు తొందర రండి సార్. ఓకే సార్, తొందర రండి సార్. ఓకే సార్. కానిస్టేబుల్ గుంజేటి. మల్లేశంకుల్ రాకేష్ అని అక్కడ చెరువులో ఆడిపోయింది. ఘోర మంది పోలీసులు వచ్చారు. అక్కడ ఉన్నారు చెరువులో. ఇక్కడ చెరువులో దాటక్కడ ఏమో. రే చనిపోయినట్టున్నాడమ్మా. ఫోన్ తీసి అంబులెన్స్ ఫోన్ చేయి. హలో అంబులెన్సా? రాకేష్ రాకేష్ రాకేష్
ఏమైందిరా రాకేష్? అయ్యో నా తమ్ముడు ఎవరు నీటైంది రాకేష్? ఎవరు పట్ట పెట్టుకున్నారా? సరే ఉన్నాడు ఎవరు నా తమ్ముడుదా. వాడిల్లు కాలిపోదా బాబు అంబులెన్స్ వచ్చింది పట్టు పడు 2 కాలు పడు మంచిగా పట్టుకోరు మంచిగా పడ్డారు ఏ బాబు ఎవరి మీద అనుమానం ఉందా? ఉన్నా సార్. తండ్రి కొడుకులు మా ఇంటి మీదకి వచ్చిర్రు. ఎవరు తిరుపతి వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గరలో. ఈ పేరేంది? నా పేరు మల్లేష్ సార్. వస్తున్నా పన్నాడు బండి తీసుకుని వస్తున్నా. ఇదే సార్. దిగం బాబు. సార్ ఏ సార్. తిరుపతిరావు బెటరా వీళ్ళ ఇంటికి పోయి వాళ్ళ తమ్ముని సంతాన్ని బెదిరించినవాట. చెర్ల శివమై పడి ఉన్నాడు. ఈయన నీ మీద కాంప్లైంట్ ఇచ్చిండు. కానిస్టేబుల్ వీళ్ళ ఇంట్లో ఎత్తుకండి ఇలా కొడుకుని. సార్ నిన్నటి నుంచి మా అబ్బాయి ఊర్లో లేదు సార్. నీ ఇంట్లో నుంచి కానిస్టేబుల్ బయటకు వచ్చినాక తెలుస్తుంది నీ కొడుకు ఇంట్లో ఉండడా లేదా. తిరుపతిరావు లేదంటే కదా మీ కొడుకు. ఎంతమంది కలిసి చంపారు? ఎంత పని చేసావు నాన్న? రాకేష్ ని చంపింది నువ్వేనా? అన్నయ్య ఎంత పని చేసావు? రాకేష్ ని చంపింది నువ్వేనా? వాటికి ఏం అయ్యో ఎందుకు చంపానని అడుగుతున్నావు చెల్లి నన్ను? వాడిని నా రక్తం పంచుకుంటున్న తమ్ముడి కన్నా ఎక్కువ చూసిందే. దానికి వాడు చేసింది ఏంది? మిత్రద్రోహం. నీ ముఖం నాకు చూపించకు. ఎందు వాడిని నా కన్న కొడుకు ఎంతనో అంత మంచిగా చూసుకున్నా. నేను ఇల్లు వానికి అప్పే చెప్పిన. కానీ ఇలా వాడు నమ్మక ద్రోహం చేసిండు. వాడు ఇంత పని చేస్తారని నేను కలలు ఉంచలేదు. వాడు మిత్రద్రోహే. ఒక్క కంచంలో తిని ఒక్క మంచం మీద పడుకున్నందుకు తగిన శాస్త్రం చేసాను నాకు. ఏడుస్తున్నావు ఇంకా? వాడు ఒక ప్రాణ స్నేహాన్ని మోసం చేసిండే. వాడిని కాకుండా రోడ్డున పోయి అడక తినమని ప్రేమించినా కానీ అమ్మను నాన్నను ఒప్పించి నేను నీ పెళ్లి ఘనంగా చేస్తాను. వాడా మిత్రద్రోహి? వాడా అమ్మ నాన్నని కాదని చెప్పి నన్ను
మీరే చంపేసిరు వాడిని. వాడు చాలా మంచోడు రా, నేను చేసుకుంటాను కన్నులు ఆడుకున్నా కానీ వాడు చేసుకోను అన్నాడు. అమ్మని బామ్మని నాన్నమ్మని అందరిని ఒప్పించుకున్నాక చేసుకున్నాడు. అంకుల్ అడుగు. వినయ్, మీ చెల్లె రాకేష్ గారు ఇద్దరు నా దగ్గరికి వచ్చి ఉన్నారు. వీళ్ళు మీ చెల్లె ఎంత ఆ రాకేష్ గారిని పెళ్లి చేసుకోమని ఎంత బతిమిలాడినా కానీ వాడు ఏమన్నాడు ఎరికేనా వినయ్? నీకు మీ అమ్మను, మీ పాపమ్మను, మీ నాన్నను, నిన్ను ఒప్పించి పెళ్లి చేసుకుంటా ఆ తర్వాతనే అని నాకు మంచిగా చెప్పిండు. మీరే తొందరపడి ఇక్కడ మీరు వాడిని చంపేసారు. వినయ్, వాని దగ్గరికి పోకుండా మీరు నా దగ్గరికి వస్తే మీకు అసలు విషయం తెలుస్తుండే, కనీసం వాని ప్రాణాలన్నా దక్కుతుండే. చాలా తప్పు పని చేసిరు మీరు. ఓ బాపు నేను మమ్మీ సార్ నేను చదువుకుంటా సార్. నాకు కూతురు లేకుండా కూతురు కంటే ఎక్కువ చదువుకుంటా సార్. నేను తీసుకోపోతున్నా, నేను తీసుకోపోతున్నా. మల్లేశం ఇప్పుడున్న ఆలోచన ఉండదు, తొందరపడి నేను అరెస్ట్ చేస్తున్నాను కొడుకుని. ఏ అబ్బా కలిసి